హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 50 డేస్ ఛాలెంజ్లో ఇది డే 4 అండి. ఇక్కడ టాపిక్ వచ్చేసి చెప్పాను కదండి, హర్ష అకాడమీలో క్లాసెస్ విన్నానని చెప్పేసి. ఆసఫ్ జాహీల క్లాసెస్ వింటున్నానండి తెలంగాణ మూమెంట్లో. బట్ ఈ ఆసఫ్ జాహీల క్లాసెస్ అనేది 32 వీడియోస్ ఉన్నాయండి. క్లాసెస్ డైలీ 4 or 5 వింటున్నానండి. ఇక్కడ అదే టాపిక్ చదువుతున్నానండి. ఒకసారి క్లాసెస్ విన్న తర్వాత బుక్లో చదువుతున్నాను. ఈ టాపిక్లో నేను ప్రధానంగా వచ్చేసి ఆసఫ్ జాహీల వంశం ఎలా ప్రారంభమైంది, నిజాం పాలనలో పరిపాలన వ్యవస్థ గురించి, ఇంకా ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి, విద్యా రవాణా, ఇంకా నీటిపారుదల వంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఇంకా పరీక్షలకు ముఖ్యమైన తేదీలు, అంశాలు, ముఖ్య వ్యక్తుల గురించి చదివానండి. ఈ టాపిక్ చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, కేవలం బట్టి పట్టడం కంటే సంఘటనలు జరుగుతాయి కదండి, ఆ సంఘటనల వెనుక ఉన్న కారణాలు మనం గుర్తించుకుంటే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటాయని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. సో నేను అలానే చదువుతున్నాను. ఇంట్లో పనులు, ఇంకా వర్క్స్ అన్నీ ఉన్న పనులు చేసుకుంటూ, పాపలను చూసుకుంటూ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉన్నా ఎంతో కొంత టైం అయితే నేనైతే చదువుకు కేటాయిస్తున్నానండి. ఒక్కటే రోజు చదివితే కాదండి, రోజుల తరబడి గవర్నమెంట్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుందండి. ఒక్క రోజులో సక్సెస్ మాత్రం రాదు. ఈ 50 డేస్ ఛాలెంజ్ మాత్రం నన్ను ఇంకా మరింతలా చదివేలా చేస్తుంది. ఎందుకంటే ఒకరోజు చదివి ఒకరోజు చదవకుండా ఉంటే నేను ఎట్లా అంటే, మీకు మాట ఇచ్చాను కదండి 50 డేస్ ఛాలెంజ్ చేస్తా అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయకుంటే, మీకు చెప్పాను 50 డేస్ ఛాలెంజ్ మధ్యలోనే ఆగిపోతుందనే భయంతో ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి డైలీ చదువుతున్నానండి. మనకంటూ డైలీ ఒక టార్గెట్స్ ఉండాలండి. ఈరోజు టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. సో నేను అలా టార్గెట్స్ రాసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే రోజు అట్లీస్ట్ డైలీ 1 hour అయినా సరే చదవండి. డైలీ చదువుతుంటే 1 hour మనకు పెద్ద విజయాలు సాధించాలంటే ఒక్క రోజులోనే రావండి. చిన్న చిన్న స్టెప్సే మన విజయానికి దగ్గర చేస్తాయి. ఇంకా నేను హరీష్ అకాడమీలో క్లాసెస్ వింటున్నానని చెప్పాను కదండి. క్లాసెస్ అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగా అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ మూమెంట్ వింటున్నానండి. అన్నీ ఒకసారి క్లాసెస్ చూశాను. అంటే ఒక్కొక్క క్లాస్ ఎలా చెప్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ డెమో క్లాసెస్ విన్న తర్వాతనే నేను కోర్స్ పర్చేస్ చేశానండి. అన్ని క్లాసులు కూడా నిన్న మొన్న విన్నానండి. అంటే ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క క్లాస్ విన్నాను. చాలా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళైతే. మీరు కూడా ఏదైనా ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. అంటే ముఖ్యంగా హౌస్ వైఫ్స్, అంటే బయటికి వెళ్ళి మనం పిల్లల్ని వదిలేసి వెళ్ళి చదవలేం కదండి బయట. అంటే ఇప్పుడు సిటీలో వెళ్ళి అలాగ కోచింగ్ తీసుకునేంత మనకు అయినా బయట కోచింగ్ తీసుకోవాలంటే 20,000 30,000 అలా అవుతుందండి. సో అంత పెట్టే స్తోమతం అయితే మా దగ్గర లేదు. సో అందుకనే నేను హరీష్ అకాడమీలో ఓన్లీ 799కే వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ కోర్స్ పర్చేస్ చేశానండి. కోర్స్ అయితే చాలా బాగుందండి. ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. 2 days ఆఫర్ ఎక్స్టెండ్ చేశారు. నేనైతే క్లాసెస్ అయితే వింటున్నానండి. క్లాసెస్ వింటూ నోట్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2 times విన్న తర్వాత బుక్లో అదే టాపిక్ బుక్లో చదివేసి నేను నోట్స్ చేసుకుంటున్నానండి. నేను నోట్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి. ఇంకా మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఒక బూస్టప్గా ఉంటుందండి మరిన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. ఇక్కడి వరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ చదువుకుంటుంటే మా పాప చూడండి చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తుంది. రోజు తను పడుకున్నాక నేను వీడియో షూట్ చేస్తుంటే, అంతకన్నా ముందు తను పడుకోకముందు ముందుకు ఓన్లీ చదువుకుంటుంటే. బట్ ఈరోజు మాత్రం అస్సలుకి వీడియో షూట్ చేయనివ్వట్లేదు, అస్సలు పడుకోవట్లేదు. సో ఎలాగో అలాగే వీడియోస్ తీసుకున్నానండి. తను నేను ఏ బుక్ చదువుతున్నానో అదే బుక్ కావాలంటుంది, ఏ పెన్తో రాసుకుంటే అదే పెన్ కావాలంటుంది. చాలా అంటే చాలా సతాయిస్తుందండి. పిల్లలతో చదివే వాళ్ళకు ఎలా చదువుతారేమో కానీ చాలా అంటే చాలా కష్టం అండి. నాకు ఒక పాప ఉన్నందుకే నేను ఇంతలా ఆదవుతుంటే, ఇంకా కొందరు 2-3 ఉంటారు. అసలు వాళ్ళు ఎలా చదువుతారో ఏమో. నాకైతే అసలుకి చదివితే అదే చదువుతా అంటుంది, ఏ బుక్ తీసుకుంటే అదే బుక్ తీసుకుంటా అంటుంది. సో చెప్పినా వినడం లేదు. బుక్స్ అయితే ఒక 2-3 pages చింపేసింది. సో అందుకనే అండి మోస్ట్లీ నేను వీడియో షూట్ పాప పడుకున్నప్పుడే చేస్తానండి. పాప పడుకోకన్నా ముందుకు చదువుకుంటాను. బట్ వీడియో షూట్కి ఈరోజు మాత్రం ఇబ్బంది అయింది. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది ఈరోజు పాప వచ్చేసి. ఇంకా ఇంతే అండి వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.